ఈరోజు వచ్చేసి మన ఫ్యాట్ లాస్ ఫేజ్లో ఆర్మ్స్ వర్కౌట్ ఈరోజు. హెడ్ అయితే కట్ అయిపోయింది కెమెరా షూట్ చేసుకునేటప్పుడు. ఫస్ట్ క్విక్ వామప్ చూసుకుంటూ అంతే స్టార్ట్ అయిపోవడమే. తర్వాత ఫస్ట్ బెస్ట్ వేరియేషన్ చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్తో ఉంటుంది బైసెప్కి. ఇది ది బెస్ట్ వేరియేషన్. మంచి స్ట్రెచ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. దీంట్లో కాంట్రాక్షన్ అంతా బాగుంటుంది. దీని తర్వాత నుంచో నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో వేరియేషన్ చేస్తాం. దీనికి ఏంటంటే ఇంక్లైన్ బైసెప్ ప్రీచర్ కర్ల్ అనమాట. ఇది బెస్ట్గా పడుతుంది, కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా అనమాట. ఇది బాగుంటుంది. ఎంత పాసిబిలిటీ ఉందో అంత చేస్తే మంచిది, ఎంత కుదిరితే అంత. మరీ ఎక్కువ స్ట్రెచ్ కాకుండా మీడియం. తర్వాత ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఒక వేరియేషన్ చేస్తాం. ఈ వేరియేషన్ దీంతోనే చేసుకోవచ్చు, రోపుతోనే చేసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది దాంతో చేసుకోవచ్చు. స్లోగా స్టడీగా చేయండి. తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్ అనమాట. ఇది సేమే, రోపు లేదంటే రాడ్, రెండిట్లో ఏదైనా పర్లేదు. తర్వాత బైసెప్ ఆల్టర్నేషన్ కర్ల్స్, ఇది నాకు ఇష్టం, అందుకే ఇది యాడ్ చేశాను. 2 వేరియేషన్ సరిపోతాయి కాబట్టి ఇది యాడ్ చేశాను. యాక్చువల్లీ దీనికి బ్రేక్ వేయాలి, ఆపేస్తాను. తర్వాత 4 ఆర్మ్ దిగిపోతాను అనమాట. 4 ఆర్మ్ పైనుంచి కిందకి లాగుతాం, తర్వాత కింద నుంచి పైకి లాగుతాం అనమాట. 2 వేరియేషన్లే ఉంటాయి, దీనికి ఎక్కువ అవసరం లేదు. హ్యామర్ గర్ల్స్ అయితే చేయలేదు, ఇది సరిపోతుంది అనేసి ఇంకెందుకని చేయలేదు అనమాట. ఈ వేరియేషన్స్ అయితే ఆర్మ్ మొత్తం సరిపోతుంది అనమాట. ఇంకేం ఎక్కువ అవసరం లేదు, టైం వేస్ట్ అవసరం లేదు. ప్రతి సెట్కి నిమిషం 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేసుకోవడమే. తర్వాత కాస్త కిట్ బ్యాగ్ ఉంటే మా జిమ్లో అలా జిమ్ ఆడేసి కిట్ బ్యాగ్ ఆడేసి వెళ్ళిపోయాను అనమాట. ఇది ఈరోజుకి. ఉంటా, బాయ్. ఇదే నా ఫస్ట్ వీడియో, అందుకే కొంచెం